తప్పును మడం విప్పనన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరి నాటికల్లా నేను ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. కానీ ఎన్నడూ కూడా ఏ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఒక సచివాలయం ఉద్యోగాలు మినహాయించి. ఇదేనా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీరు ప్రతి సంవత్సరం మాకు జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. మేము మిమ్మల్ని నమ్మి మేము మీకు ఓటేస్తే ఇప్పుడు మాది చదువులు అయిపోయి మా 2 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం, ఏ జాబ్ చేసుకోలేకపోతున్నాం. చదువుకున్నవాడు కూలి పని చేసుకోవాలన్నా చేసుకోలేడు. ఇంకా ఇటు కాకుండా అధోగతి స్థితిలో మేము స్థిరంగా ఇంట్లోనే కూర్చుని 2 సంవత్సరాల మట్టి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల్లో చూసుకుంటే గతంలో ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయలేదు. అదేవిధంగా నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని. స్పోర్ట్స్ కంటూ సపరేట్గా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలని చెప్పాము. కానీ ఇటువరకు ఆ స్పోర్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వలేదు. మన రాష్ట్రంలో 2,50,000 ఉద్యోగాల పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. కానీ అటువంటివి ఏవి ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయకుండా, కొత్త పోస్టులు అనేవి కూడా ఇవ్వకుండా ఇలా చేస్తూ ఉన్నారు. మేము నిరుద్యోగులు కోరుకున్నది ఏంటంటే, మా నిరుద్యోగుల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకే ఓట్లేసి గెలిపించాలని మేము అందరం అనుకుంటున్నాం.